మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనను అంతమొందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లె, సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్, సీనియర్ కార్యదర్శి నంబూద్రి గుప్తా, శేఖర్ గౌడ్, ఆరేగూడెం విలేజ్ అధ్యక్షులు శేఖర్, రవి, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చిన 2 సంవత్సరాలలోనే తెలంగాణ రూపురేఖలు చేంజ్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు చాలా ధన్యులు. ఎందుకంటే పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ రోజువారీ ప్రతి ఒక్క పేదవారికి రోజు ఆయన చేసిన అభివృద్ధి పనులు ప్రతి ఒక్క రూపంలో ప్రతి ఒక్క పేదోడికి కనిపించే విధంగా మరి ఆయన చేయడం జరిగింది. మరి ఎందుకంటే ఈరోజు డబుల్ బెడ్రూమ్లు అయితేనేమి, మరియు ఇంద్రమ్మ ఇండ్లు అయితేనేమి, మరి అలాగే ప్రతి ఒక్క కరెంటు బిల్లులు అయితేనేమి, గ్యాస్ అయితేనేమి, ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మరి పేద ప్రజలకు అతి చేరువైనటువంటి వ్యక్తి. మరియు ఇంకా ఓన్లీ 2 సంవత్సరాలలోనే మరి ఇంత ఘనత సాధించినట్టు ముఖ్యమంత్రి. మరి ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. మరి వచ్చే 5 సంవత్సరాలు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. పేద ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పేసి నేను ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో మరి వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు జన్మదినం సందర్భంగా వెల్దుర్తి మండల పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. 10 సంవత్సరాల దుష్టపాలనను ప్రజలు మరి తిరస్కరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు గతంలో వాళ్ళు ఎన్నడూ కూడా మరి రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ చేసిన సందర్భం, ఏకకాలంలో రుణమాఫీ చేసిన సందర్భం లేదు. మరి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన అతి త్వరలోనే మనకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. మరి రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇచ్చిన సందర్భాలు కూడా లేవు. ఈరోజు రేషన్ కార్డు ఇస్తూ సన్నబియ్య పథకం ప్రవేశపెట్టడం జరిగింది. మరి ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తూ ఉంది. అంటే 10 సంవత్సరాల దుష్టపాలనలో అనేక అప్పులు, కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భైరత వంటి పథకాల పేరిట వాళ్ళు కొల్లగొట్టే పథకాలు చేసి వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్న కల్వకుంట్ల కుటుంబం మరి ప్రజలను ఇటువంటి నిజంగా ప్రజలకు ఎటువంటి పథకాలు చేరినటువంటిది లేదు. మరి ఈరోజు ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా పథకాలు అనేటివి చేరుతూ ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రజల్లోకి మరి స్పష్టంగా వెళ్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మరి సరిగా లేనటువంటి పరిస్థితులు గాడిన పెడుతూ రోజు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి నిండు ఆయురారోగ్యాలతో ఉండి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ వెల్దుర్తి మండల పక్షాన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదినము వెల్దుర్తి మండల కాంగ్రెస్ మరియు కార్యకర్తలు అందరు ప్రజల ఆనందోత్సవాల మధ్య వారి 57వ జన్మదినం జరుపుకుంటున్నాము. వారికి మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరియు ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆశీర్వాదంతో వాళ్ళు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క యనమల రేవంత్ రెడ్డి గారు వారి యొక్క రాజకీయ జీవితము జడ్పీటీసీగా ప్రారంభించి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా మరియు నేడు ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలంలో మరి రికార్డు సృష్టించి అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రి పదవిని అలంకరించినారు. మరి వారు గతంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో ఉంటూ ప్రజలతో నడిచే వ్యక్తి. మరి ఏదైనా ఎక్కడ మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, ఎప్పుడు ప్రజలతో అనుబంధం నేర్చుకునే వ్యక్తి. మరి ఈ 2023లో ఎన్నికలకు ముందు మరి వారు కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారు ఒక ప్రణాళిక తయారు చేసి పంపించినాడు. తెలంగాణ ప్రజలకు ఏంటంటే 6 గ్యారంటీలు. ఈ ప్రభుత్వము ఏర్పాటైన రోజు నుంచే 6 గ్యారంటీలను మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నారు.
మీకు అందరికీ తెలుసు. వారు రాగానే మరుసటి రోజే మరి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాడు. తర్వాత మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సుమారుగా 30,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాడు. తర్వాత గ్యాస్ను మహిళల కోసం గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ అందించినాడు. మరియు గత 10 సంవత్సరాలు మన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎవ్వరికి ఒక ఇల్లు రాలేదు, ఏమున్నా కార్యకర్తలే పంచుకున్నారు. అటువంటిది మరి 6 నెలల క్రితము ప్రతి మండలానికి కూడా ఎవరెవరైతే నిజంగా బాధితున్నారో, ఎవరైతే నిజంగా ఇల్లు అవసరమో వాళ్ళందరికీ ఇళ్ళ కార్యక్రమం జరుగుతుంది. కొన్ని ఇళ్ళు అయితే రెడీ కూడా అయిపోయినాయి. తర్వాత మరి రైతు బంధు అంటే మనం వీళ్ళు రైతు సాయం మనం ప్రకటించుకున్నాం. రైతు సాయం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10,000 ఇస్తే ఇప్పుడు 12,000 ఇస్తున్నాడు. తర్వాత ఏ పథకం తీసుకున్నా అది నిజంగా అభివృద్ధి పథంలో పోతుంది. మరి ప్రతి ఒక్కరు రైతులు కానీ లేక కర్షకులు కానీ లేక ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటున్నారు. మరి ఈ ప్రభుత్వము ఇంకో 3 సంవత్సరాలు కాకుండా ఇంకా నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా మరి మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదంతో తప్పనిసరిగా మళ్ళీ మనమే గెలవబోతాము. మరి ఈ యొక్క జూబ్లీ హిల్స్లో కూడా మనం పెద్ద ఎత్తున మెజార్టీ గెలవబోతున్నాము. మరి మనందరి అందరి బ్లెస్సింగ్స్తో భగవంతుని యొక్క ఆశీస్సులతో మరి రేవంత్ రెడ్డి గారు ఆయురారోగ్యాలు అష్టైర్యాలతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ నేను వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను.